బాధపడుతున్నావా ధరణి? నా గెలుపు నాన్న ఆనందానికి ఉపయోగపడినప్పుడు బాధపడక ఇంకేం చేయగలనక్క? నాన్న ఆపరేషన్కి కావలసిన డబ్బుల కోసం నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. కానీ నీకు అవకాశం ఇచ్చిన ఆ దేవుడే అవరోధాలు కూడా ఇస్తున్నాడు. అదే నాకు బాధగా ఉంది. నా తలరాత బాగోలేనప్పుడు దేవుణ్ణి నిందించి ఏం లాభమక్క? అయినా అవరోధాలు వచ్చాయని ఆగిపోతే మన బతుకులు ముందుకు సాగేదెలా? అందుకే బాధని గుండెల్లోనే దాచుకొని నాన్న కోసం మళ్ళీ ప్రయత్నం చేయక తప్పదక్కా. వద్దు ధరణి, ఇక తోలుబొమ్మల జోలికి వెళ్ళొద్దు. వెళ్తే ఎంత ప్రమాదమో కళ్ళారా చూశాం కదా. పైగా ఏ నాన్న కోసం అయితే ఇంత కష్టపడాలి అనుకుంటున్నామో ఆ నాన్న మన కళ్ళ ముందు ఉండాలంటే అమ్మ చెప్పినట్టు ఇక జీవితంలో మనం ఆ తోలుబొమ్మలాట గురించే ఎత్తకూడదు. ఎలా అక్క? ఎలా? మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మా నాన్నలతో పాటు అవి మన జీవితంలో భాగమైపోయాయి. అవి మన ప్రాణం, అవి మన జీవనాధారం. అలాంటి వాటిని మర్చిపోవడం అంటే మనం బతికుండగానే చచ్చిపోయినట్టుగా. నువ్వు చెప్పేది నిజమే ధరణి, కాదన్ను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇంతకన్నా ఏం చేయగలం చెప్పు? అలా అని ఇన్ని రోజులు అన్నం పెట్టిన కళ్ళని మనమే సమాధి చేద్దామంటావా? లేదక్కా, ఎవరో కక్ష కట్టి మన కడుపు కొట్టాలని చూస్తున్నారు. ముందు వాళ్ళెవరో తెలుసుకోవాలి. అసలు వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి. అప్పుడే ఈ సమస్య నుంచి బయటపడి నాన్నని కాపాడుకోగలం. దీని వెనుక పెద్దవాళ్ళుంటే ఏంటి పరిస్థితి? మనం వాళ్ళకి ఎదురు పడగలమా? అసలు వాళ్ళని ఎదుర్కోగలమా? అక్క, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నాం. మరి మనకి కావాలని కష్టాల్ని పెట్టే వాళ్ళని మనం ఎందుకు ఎదుర్కోలేం? అసలు వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవటానికైనా వాళ్ళకి ఎదురు పడాలి, వాళ్ళని నిలదీయాలి. ఏంటో ధరణి, ఈ విషయంలో ఎప్పుడు ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. అందుకే నువ్వింకా ఆ తోలుబొమ్మల గురించి మర్చిపోతే మంచిదని నాకు అనిపిస్తుంది. లేదక్కా, మనల్ని ఇంతగా బాధ పెడుతున్న వాళ్ళెవరూ నేను తెలుసుకోవాలి. అసలు ఎందుకిలా చేస్తున్నారో తెలుసుకుని తీరాలి. అందుకే రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది చెప్తాను. పోలీసులే వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకుని మనకి న్యాయం చేస్తారు.